హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెవర్ ఎండింగ్ స్టోరీస్. ఈరోజు మా స్కూల్లో జరిగినటువంటి సైన్స్ డే గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. నేషనల్ సైన్స్ డే, జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని దేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జరుపుకుంటాము. రామన్ ఎఫెక్ట్ని కనిపెట్టినటువంటి చంద్రశేఖర వెంకటరామన్ తన పరిశోధనా ఫలితాన్ని ధృవీకరించిన రోజు ఫిబ్రవరి 28. దీంతో ఆ రోజునే నేషనల్ సైన్స్ డేగా జరుపుకోవాలని 1987లో భారత ప్రభుత్వం ప్రకటించింది. గడ్డపైనే చదువుకొని తలమానికమైన పరిశోధనలు జరిపి సైన్స్లో దేశ శక్తి సామర్థ్యాలని ప్రపంచానికి చాటి చెప్పిన మేధావి రామన్. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మా పాఠశాలలో ఫిబ్రవరి 28, 2024న సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం. విద్యార్థులు వివిధ ప్రయోగాలు, వర్కింగ్ మోడల్స్, సైన్స్ టాయ్స్, సైన్స్ గేమ్స్ తమ సొంతంగా రూపొందించి ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను మా పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి శ్రీ శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ప్రదర్శనను ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఆసక్తిగా తిలకరించి ఈ మోడళ్లను తయారు చేసినటువంటి విద్యార్థులను అభినందించారు. ఈ చిన్నారులు తయారు చేసినటువంటి నమూనాల గురించి విద్యార్థుల నోట వెంటనే మనం విందాం. వాటర్ ట్యాంక్, ఇది మన ఇంట్లో ఉండేది. ఇప్పుడు వాటర్ ట్యాంక్ స్విచ్ వాటర్ ఆన్ చేస్తే పైకి అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇది మనం ఏదైనా వర్క్లో ఉంటాం, ఆన్ చేసి మర్చిపోతాం ఒక్కోసారి. దానివల్ల ఈ వాటర్ అనేది వేస్ట్ కాకుండా ఉండడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్విచ్ ఆన్ చేసుకోవాలి. స్విచ్ ఆన్ చేసిన తర్వాత వాటర్ ఈ సౌండ్ అనేది వస్తుంది. సౌండ్ ఏంటంటే మనకి వాటర్ ట్యాంక్ సౌండ్ వస్తుంది. ఒక సిలిండర్ ప్లేస్ చేస్తే ఇంకొక సిలిండర్ పిస్టన్ పైకి వేస్తాం. My name is Amrita. I am studying 8th class English medium. My name is Ashita. I am studying in 8th class English. Our project name is hemodialysis working model. My name is Sevavita. 9th class English medium. ఫాస్ట్ కల్లా మనం వాటర్లో ప్రెషర్ అప్లై చేసినప్పుడు 4 ఇంట్లో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇక్కడ 1, ఇక్కడ 1.5, ఇక్కడ 1.5, ఇక్కడ 1.5, దట్ ఈస్ కాల్డ్ ఫాస్ట్. నా పేరు నర్సరీ. 8th class English medium చదువుతున్నాను. ఇది గ్లోబల్ వార్మింగ్ ఎందుకు వస్తుందంటే ఎయిర్ పొల్యూట్ అవ్వడం వల్ల, ఇండస్ట్రీస్ నుండి వచ్చే పొల్యూషన్ వల్ల ఎయిర్ అనేది చాలా పొల్యూట్ అయ్యి ఎయిర్ చుట్టూ ఉన్న ఓజోన్ లేయర్ డ్యామేజ్ అయిపోతుంది. సన్ వచ్చి యూవీ రేస్ మన మీద క్యాన్సర్ డిసీజ్ వస్తాయి. పొల్యూషన్ వల్ల డ్రాట్ వచ్చి పంటలు కూడా పండవు, మనకి నీళ్ళు దొరకదు. విద్యార్థులు తమ పరిసరాల్లోని సమస్యలను గుర్తించి వాటికి సరైన పరిష్కారాన్ని శాస్త్రీయ రూపంలో అందంగా ప్రదర్శించారు. కొంతమంది విద్యార్థులు తమ నమూనాలను సాధ్యమైనంత చుట్టూ పరిసరాల్లో దొరికే వస్తువులతోనే తయారు చేసి ప్రదర్శించారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా వారు అన్ని యాక్టివిటీస్ని గ్రూప్గా చేసి తమలోని సామర్థ్యాలన్నిటినీ ప్రదర్శించగలిగారు. అలానే వాళ్ళలో స్నేహభావము,
పరస్పర సహకారం అనేది చాలా పెంపొందించుకోగలిగారు. చంద్రయాన్ నుండి గ్రామ స్థాయిలో మూఢనమ్మకాలను తొలగించే ప్రయోగాలను, పద్ధతులను వచ్చిన సందర్శకులు అందరికీ వివరించి వారి మెప్పు పొందారు. విద్యార్థులను వెన్నంటూ ఉండి ఈ ప్రదర్శన ఇంత చక్కగా నిర్వహించినటువంటి రమేష్ గారికి, రామలక్ష్మి గారికి, శ్యామ్ గారికి, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు మరియు గ్రామస్తులు అభినందనలు తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ భాగ్య సైనింగ్ ఆఫ్.